కళ్యాణ్ కెప్టెన్ అవడం మీద ఎంతమందికి హ్యాపీ అనిపించింది? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ లాస్ట్ వీకే కెప్టెన్ అవుదును, కానీ రీతు కళ్యాణ్ తీసేయమని చెప్పి డెమోన్తో చెప్పడంతో డెమోన్ అయితే కళ్యాణ్ కెప్టెన్సీ నుంచి అయితే ఎలిమినేట్ చేశాడు ఫస్ట్ రౌండ్లోనే. అందువల్ల కళ్యాణ్ అయితే కెప్టెన్ అయ్యే అవకాశాన్ని అయితే కోల్పోయాడు లాస్ట్ వీక్. కానీ ఈ వీక్ అయితే కెప్టెన్ అయ్యాడు. కళ్యాణ్ కెప్టెన్ అవడం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకే కాదు, కళ్యాణ్ ఆట తీరును చూసిన ప్రతి ఒక్కరికి కళ్యాణ్ కెప్టెన్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించుంటుంది. ఎందుకంటే కళ్యాణ్ లాస్ట్ వీక్ అయితే చాలా బాగా ఆడాడు, కానీ తన ఫ్రెండ్సే కళ్యాణ్ తప్పించడంతో లాస్ట్ వీక్ కళ్యాణ్ అయితే కెప్టెన్ అవ్వలేదు. ఈ వీక్ అయితే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. అండ్ ఈ కెప్టెన్సీ టాస్క్ చూసి నాకైతే కొంచెం నవ్వు వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుని దాగుడు మూత ఆటలు ఆడతారు కదా, నాకైతే ఆట గుర్తొచ్చింది అనమాట. ఈ టాస్క్ కూడా కొంచెం మైండ్కి సంబంధించింది. ఎవరు లైట్ ఆపారని చెప్పి గెస్ట్ చేసి చెప్పాలి. ఆ గెస్ట్ అయితే కరెక్ట్ కాకపోతే వాళ్ళైతే టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అండ్ ఈ టాస్క్ కూడా కొంచెం మైండ్కి సంబంధించిన టాస్క్. ఈ టాస్క్లో విజయం సాధించి కళ్యాణ్ అయితే కెప్టెన్ అయిపోయాడు. అండ్ తన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడు అనేది మనం వేచి చూడాల్సింది. నాకు తెలిసి కళ్యాణ్ అయితే బయాసుడికి అయితే ఉండడు, అందరికీ బాగానే సపోర్ట్ చేస్తూ తన బాధ్యతలు అయితే బాగానే నిర్వర్తిస్తాడేమో అనిపిస్తుంది. మనం వేసి చూడాల్సింది. అండ్ కళ్యాణ్ కెప్టెన్ అయినందుకు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, అండ్ కళ్యాణ్ తన బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఎంతమంది ఫీల్ అవుతున్నారో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.